పల్టేరు గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా చేయిలో ఒక చేయి ఖాళీగా ఉంది, ఒక చేతి ఖాళీగా లేదు. ఎందుకంటే నేను ఎక్కడైతే మారుగా అమ్మ నాకు కాలు కదా చేప కొరికింది అనుకున్నా. ఇక్కడైతే సన్న చేపలు ఎక్కుతున్నాయి అనమాట. అందరూ తిరులేసి పడతారు, మేమైతే దాంతర వేసి చేపలు అయితే పడుతున్నాము. ఎన్ని చేపలు పడ్డాయో మన దాంతరలో మళ్ళీ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు అయితే గాయత్రి అయితే ఎవరైనా తినాలనేసి అనిందన్నమాట. నేనైతే చేపలు పోతాం గాయత్రి అంటే చేపలు ఇప్పుడు ఏడబడతాయి, ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా, చూడండి ఎట్లా ఉన్నాయి. వాగంతా నీళ్ళే కదా, ఎట్టపోయినా నీళ్ళే కదా, ఎట్టపోయినా కూడా నీళ్ళే కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా చేపలు ఆడబడతామని చెప్పింది. నేనైతే దేవుడు అయితే కనికరిస్తాడు, త్వరగా వద్దాం వచ్చి కానీ చూస్తే కనిపిస్తాయి కదా, దేవుడు సహాయం చేస్తాడనేసి వచ్చామన్నమాట. చూస్తే మొత్తానికి దేవుడు సహాయం చేసింది ఏంటంటే ఒకసారి మీరు కూడా చూస్తారా? చూద్దరు నండి, చివరిదాకా చూద్దరు ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మొత్తానికి అనుకున్న ఒక విధంగా అయితే అనుకోని విధంగా జరిగిందిడా. నేను మొత్తాన్ని నేను అనుకున్నానంటే అనుకుంది ఒకటి అయింది ఒకటి అయింది ఫ్రెండ్స్. మొత్తానికి ఏమైంది ఒకసారి చెప్పు గాయత్రి. ఫస్ట్ మనం ఎన్ని చేపలు పట్టాము? అన్ని చేపలు పట్టుంటాం అనమాట. లెక్కేసి ఎన్ని ఉంటాయి? లెక్కేస్తే అంటే 10 ఉంటాయి. 10 ఉంటాయా? అంటే అవి కూడా చిన్న చిన్న చేపలు 10 ఉంటాయి అనమాట. ఇంక ఇవే దొరికింది నీళ్ళు కదా, పడలేదు అనేసి వెళ్ళిపోతున్నాం తిరుక్కొని. అంటే మళ్ళీ తిరుక్కొచ్చి మళ్ళీ చూసాను అనమాట. మొత్తానికి దేవుడు అయితే ఎలా తిరుక్కు అన్నిటి గురించి నేనైతే ఒక మనిషిని చూసాను అనమాట. ఆ మనిషి చూసి మళ్ళీ వెనక్కొచ్చాను. ఇప్పుడైతే ఒక ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేపలు తోలుకొస్తాం చూడండి ఒకసారి. పొద్దుైతే పోతా ఉందన్నమాట. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 4:37 అయితే అవుతుంది టైం అయితే. ఇప్పుడు గాయత్రి అయితే చూపిస్తుంది ఇక్కడి నుంచి. గాయత్రి ఉండి ఒక్క నిమిషం, ఒక చిన్న పట్టుకో. ఓకే, ఇప్పుడు నువ్వు చూపించు. ఇప్పుడు చేపలకు ఒక టెక్నిక్ చేస్తాను అనమాట. నేను చూడండి ఎలా ఉంటుందో. పట్టుకో ఇప్పుడు ఆ కెమెరా కనిపిస్తా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది నా చేపల ఆయుధం అనమాట. అట్లా ఉంది మామూలుగా ఆయుధం. ఇప్పుడు ఈ ఆయుధంతో ఎలా పడతాను ఏందో చూడండి. మామూలుగా అయితే అందరూ వలలేసి పడతారనమాట. నేనైతే ఇప్పుడు దాని తర్వాత కట్టాను. ఇప్పుడు చూడండి ఒక దగ్గర నుంచి బాధ కూడా చేస్తాను. ఎక్కడున్న చేపలన్నీ పెరుగుతూ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అయితే గాయత్రి స్టార్ట్ చేసిరా బాగా కూడా సార్. ఇదన్నమాట నా ఆయుధం. ఇప్పుడు ఆడ చేపలు ఉంటుంది చేపలు పరిగెత్తుకుని వస్తాయి ఇప్పుడు దాంతర్లేక. వాన పడుతుంది అనేసి పరిగెత్తుకుని వస్తాయి ఇప్పుడు. ఈ పచ్చికలో దాన్ని వేస్తాయి ఫ్రెండ్స్ ఇవి. అందుకని మనం అయితే అంత ఓపికగా అయితే తీయలే వాటిని. ఇలాగ ఒక బాధితే ఈ ఆడినా కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి ఏడు చూసే ఫస్ట్ నేను చేపలని ఏడు చూసి ఇక్కడున్న ఈ చేపలు ఉంది అర్థమైంది నాకు. ఇప్పుడు చూడు కథ ఎలా ఉంటుందో. ఎక్కడ వేసిన వల కూడా పడిపోయినాయి గాయత్రి. ఈరోజు వలవలేక ఇంట్లో వాళ్ళు ఏడు చేస్తారు ఖచ్చితంగా. మన వేటే వెరైటీ ఫ్రెండ్స్. మనం ఏది చేసినా కూడా పల్టి గాయత్రి అంటే వెరైటీ అనమాట. ఎక్కడ ఎక్కుతుంది గాయత్రి బాగులుగా సో ఫ్రెండ్స్, నా ఆయుధం నచ్చుంటే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. కొత్తగా చూస్తున్నా వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా. మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కొంచెం అదిరిపోయారు అనమాట. కలిసిపోయినాయి ఫ్రెండ్స్. చేప చూసుకున్నాడు. చేప ఏంది చేప కాదు. ఒకసారి చూస్తావు గాయత్రి. ఇక్కడ ఒక వల వేసాము. ఈ వలలో కూడా చేపలు పడున్నాయి. వల కూడా వేసా. వల్ల కూడా 2 పడినాయి గాయత్రి. తీసి కవర్లు వేసాయి. పెద్ద చేప పడింది కొంత. చచ్చిపోతాయి మళ్ళీ. అవును ఇదో పడినాయి. ఒకటి పడింది, 2వ వాడు దెబ్బచ్చుకెళ్ళింది. సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికైతే ఇంత దూరం పెట్టినమాట కవరు. ఈ కవర్లో చేపలు ఏడా కుక్క ఎత్తుకెళ్ళిపోద్దని భయపడినా అనమాట. ఇట్లా నీళ్ళు పోస్తుందా? కొన్ని నీళ్ళు పోయి ఎండకపోతాయా? చాలే. ఈ అన్నట్లు పీడ నీళ్ళు పోసి కొంచెం గాయత్రికి మాటకు ఈరోజు చేపకు వచ్చింది అనేసి
చిన్నం కాదు ఫ్రెండ్స్ ఆశ అయితే. చేపలకు వచ్చాము కానీ పడలేదు అనేసి బాధ వచ్చేసింది మాకైతే. నాకు కూడా చాలా బాధ వేసింది. ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం గాయత్రి అని చెప్పాను. ఏమో నా మొత్తానికి మనసుకు ఒక మనిషి వచ్చింది. ఒక అన్న పడుతున్నాడు చేపలు అంటే ఆయన చూద్దాం ఒకసారి. వెనక పడతాయి పాపం తెలియదు పాపము. మనకన్నా 2-3 పడినాయి. ఈ అన్నకు కూడా 2-3 పడాలని వేసి మేమైతే వచ్చాము. చివరికైతే అద్దరిపోయేలా పడినాయి మాట మొత్తం ఫ్రెండ్స్ చేపలు అయితే. మామూలు పళ్ళ దీంట్లో బండి మాట చేపలు. ఈ చిన్న కవర్లో ఇవన్నీ ఉంటాయి, 10 ఉంటాయి. అవి తోము కొడుతుంది నేను నీట్గా ఆరేసాను వీటిని. గాయత్రి చెప్పేది ఈ పక్క ఈ ప్లేస్లా ఎక్కడి నుంచి తరుగు రమ్మంది. నువ్వు తరుగు రమ్మంది ఎక్కడి నుంచేనా? ఈ సైడ్ కానీ వాళ్ళగా నేస్తే దుమ్ము ఎగిరిపోద్ది గాయత్రి. ఎగిరిపోదా? ఎక్కువ చేసాయా? తీసేదంట ఒక వాళ్ళ తీసేదరా. ఓకే గాయత్రి సంతోషం చూడండి ఎక్కడ గాయత్రి సంతోషం మామూలు లేదు. గాయత్రి మాట సంతోషం మామూలు లేదు. పట్టుకోలేకపోతుంది ఫ్రెండ్స్ గాయత్రి సంతోషానికి. నీళ్ళు మార్చగా మాటలే బా. కింద నుంచి ఎక్కడయా చేపల కింద నుంచి ఎక్కడ ఆగిపోండి అడ్డం కదా. ఏది తిరిగి అడ్డం కదా రాలడ్డంటావా? ఎక్కల తీసేస్తే అవును అప్పుడు మళ్ళీ ఎక్కుతాయి. చూసా కదా మనం వేట ఎలా ఉంటుందో. ఇప్పుడు దాంట్లో చేపలు ఎన్ని బండి చూద్దాం. చేస్తారా న్యూస్ ఎలా పోతాయి ఇంట్లో మొత్తం వేసుకు ఎక్కువ గాయత్రి. అదే కదా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ఎట్టు వెళ్ళిపోయింది లాగేస్తుందా? వెయిట్ ఎక్కువైపోయింది. కొంచెం ఇక్కడ సినిపోద్ది గాయత్రి. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చేప అనమాట. చూడండి ఎట్టుందో చేప మాట దుమ్ములు వేసుకుంది బా. ఏదా రాజు నీటిలో తీసేద్దామా? తీసేస్తే మళ్ళీ ఎక్కుతాయి. అవునా? ఎక్కుతాయి మళ్ళీ. గాయత్రి సంతోషం మామూలు లేదు ఫ్రెండ్స్. ఎలా ఉంది గాయత్రి సంతోషం చెప్పా? చాలా బాగా. ఎందుకంటే 2 రోజులు చేపలు కొడతాను ఆశగా ఉంది కానీ చేపలే దొరకలా. కాబట్టి ఈ రోజు చేపలు దిండి దొరికినాయి. ఈ రోజు నిరాశ వచ్చింది. కాకపోతే మళ్ళీ వచ్చినాయి చేపలు దిండికి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. కాడికి చాలా ఆశపడ్డు నాకు. ముందు ఒక నిమిషం పెట్రోల్ పోతా. కంప జాగ్రత్త. కంప సినిపోద్ది. చినిపోతుంది టైట్ లాగేస్తుంది కదా. అవునవును వచ్చేస్తుంది. ఫోన్ పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇంకొక మనిషి కానీ మా ఇంట్లో ఎవరైనా ఒకరు కానీ మా మామ కానీ ఎవరో వచ్చింటే మనం ఉండబోతుంది ఫ్రెండ్స్. నేను పెడేస్తా ఫోను. ఇసుక ఎక్కువ వెళ్ళిపోయి టైట్ లాగేస్తుంది. ఎప్పుడైతే తీయాలి చినిపోయినాక మళ్ళీ అన్నీ వెళ్తాయి. అదే బాధ. ఎక్కడేం కదలకుంటే చాలు. పడిందా నెల ఓడిపోద్ది కదా. చూడవే భలే పెట్టినా కదా దంచేస్తా. ఇప్పుడు నా మాట నేను కవర్లో వేసుకుని సరిపోదా? ఎక్క తీలేమా తీసుకుంటా చేప దగ్గర నుంచి. ఏదో ఒక చేప ఎక్కి మళ్ళీ పోలాక పైకి పోలాక కిందకి పోలాక అర్థం ఉండదు. వెళ్ళిపోయి కిందకి ఇంత కనిపిస్తే ఎక్కుతుంది ఇంకా ఇచ్చి చేపల ఇప్పుడు జాగ్రత్త ఉందా? నేను నా పక్కన పట్టుకున్నాను. జాగ్రత్త ఎక్కతల్లా ఎక్కే చేప అందరూ పట్టు దాంట్లో వేస్తున్నాను నేను. అటు పట్టు వేస్తాను లోపల. రాయిలు ఉన్నాయి దాంట్లో మస్తుగా. రాన్నాయా? 2 రాయిలు ఉన్నాయి. ఇప్పుడు కంప కూడా ఎక్కువ ఉంది గాయత్రి. జాగ్రత్తగా చేపలు చేపలు తిరిగి ఇంకేనా ఇంకా అయిపోయింది కథ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ని చేపలు బట్టి ఏందో చూద్దాం. గాయత్రి ఎత్తుకెళ్ళిపోతున్నా బా. రాయిలు చేప వాళ్ళు వేసినట్టువా? వాళ్ళు వేసా అది ఏమైపోయిందో అదేం కదా దాంట్లో పడలే కొని. ఇప్పుడు అదంతా చేపలు బాగా ఫుల్గా వలది వేసా మనోడా. వాళ్ళ ఇది ఎయ్యి ఇదే మన ప్లేస్. తీగ ఒకటి నుంచి తీయ. మొత్తానికి మామూలు బట్టలు ఫ్రెండ్స్ చేపలు అయితే. మీరే చూడండి ఒకసారి ఎలా ఉందో. నాకది చాలా హ్యాపీ బా. ఎంత హ్యాపీ నేను ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే పారే ఇదే జీప్చా అది వెళ్ళిపోయింది కానీ వేసి రాయిలేవు కదా చేస్తా.
టంటాడా టంటాడా రాలేదు ఇదే వద్దు అట్లా అట్లా కొంచెం కొంచెం టంటాడా. ఎట్టందా గాయత్రి చేపల వేట వేట నాకు ఫస్ట్ చేపల అయితే ఒక్క చేప కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు ఎట్లా ఉందో అట్లా ఉందా కవర్ ఏదా కవరా కవర్ దగ్గర పెట్టి చిన్న 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 పద్ధతి నీళ్ళు దాంట్లో నీళ్ళు పోసేసినావా? పోసే నీళ్ళు కొంచెం లైట్ కానీ ఇంకో కవర్ తేలా ఇంకొక వాటర్ చూద్దాం అనుకునే వేసేసి దీంట్లో ఇప్పుడు కానీ దంగం పెట్టి వచ్చేస్తారు పెద్ద పూట వెళ్ళిపోతుంది అప్పుడు పట్టుకోవడం మనిషి పట్టుకోండి అలా ఇవి వేరేస్తా. ఎట్లా ఉంది గాయత్రి ఏం అనిపిస్తుంది నీకు ఈ వేటకు వచ్చేసరికి? చాలా సంతోషంగా ఉంది బా. వాళ్ళకి నీ చాలా పడితే అనుకోలా నీళ్ళు ఎక్కువ అయిపోయా. వాళ్ళకి నీ చాలా పడితే అనుకోలే. వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? ఇవన్నీ తవ్వే కాడికి నాకు ఇవన్నీ తవ్వే కాడికి అయిపోతుంది. ఎట్లా ఉందా దోశలు నిండా చేపలు పచ్చదారులు అన్నీ అన్ని పచ్చదారులే చూడండి ఎట్టుందా. పచ్చదారులతో గాయత్రి కలకల అంటుందా బా చేతిలో అవి కథలు ఉన్నాయి. కలకలంట. సరే మొత్తానికైతే ఇంకేసే అట్టేసే పచ్చదారులు దుమ్ము దుమ్ము అండి గజరా. సరే సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫస్ట్ బండి చేపలు మీకు చూపిస్తాం కదా, చూపించాలనుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తాం చూడండి. తోంగుడు తోమేసే ఇట్లయితే ఎన్ని బండి చూడండి ఒకసారి. దుబ్బా అన్నీ కేడు గాయత్రి కూడా చట్. దీని మాటకు ఒక రాయితో కొట్టి గెరిగడి పిల్లలు అన్నమాట. ఇంకెందుకు వేసుకుంటా ఆ అన్న అట్ట వెళ్ళిపోయాడు. పడతాడా? పడుతున్నా లేదు ఇంతకీ అన్నకే పడుతున్నాయి. పడితే ఇబ్బందిలే. దీన్ని వేసుకో ఇంకా అయితే నీళ్ళు ఉండలే ఎక్కువ వేసలా. అవునవును మళ్ళీ దాన్ని కలపడదు. మళ్ళీ అన్నీ కలపలే. ఇప్పుడు తోదేగలుగుతావా? తోలేము. ఇంటికి ఎత్తుకోవాల్సింది. ఎప్పుడు కేడతావు గాయత్రి? ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి. జిడ్డు వచ్చేస్తుంది. ఒక వాట వేసుకొని ఎత్తుకెళ్దాం. ముగ్గురు 3 భాగాలు దాదా పట్టుకో. అన్నీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్. కొంచెం బాగా ఇట్లా చెత్త లేచి సార్ కవర్ పట్టుకో కదా. ఒక పని చెయ్యి, దీని మీద పోయి చెప్తా. దేని మీద? అది బ్యాటర్. రెండు పెట్టాలి. 2 అంచులు పెట్టి పోయేసాను పోయి అంతకాయ కూడా ఉందా లెక్క. ఇది లెక్క. నీళ్ళన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు వేసుకొద్దామని చిన్న కవర్లు వేసుకో. ఓకే సరే చూడు చేపలు. సో ఫ్రెండ్స్ ఈసారి దుమ్ము అంటే దుమ్ము ఎగిరింది అన్నమాట చేపలదే. ఎట్లా ఉందా? మామూలు లేదు. ఇది చేపలంతా ఏర్పాలి ఇప్పుడు గాయత్రి. చేపలంతా ఏరాలి త్వరగా. ఇంక ఈ కాలం అంతా మందే ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ కాలం అంతా హైలైట్ చేసి ఈ కాలంలో ఎన్ని చేపలు వేస్తుంది ఇప్పుడు అర్థం పెట్టదు కదా. మొత్తానికైతే మేమైతే ఈ కాలంలోకి వచ్చి ఇదే ఫస్ట్ టైం మన ఏటు కాలంలో ఎన్ని చేపలు పట్టడం. వాళ్ళు తెచ్చినప్పుడు కూడా పట్టాలన్నమాట ఇన్ని చేపలు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఉంది. గాయత్రి అయితే తట్టుకోలేకపోతున్నాయి అసలు హ్యాపీనెస్కి. ఏంది ఇన్ని పచ్చదారులు అసలు ఏంది కథ? చిన్న కథ కాదు ఫ్రెండ్స్. మొత్తానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గాయత్రి అయితే. మేము కూడా అనుకో అసలు ఇన్ని చేపలు పడతామనేసి. ఇన్ని చేపలు అనేసి అనుకోబాకం ఫ్రెండ్స్. మొత్తానికి మాకైతే ఇదే బెస్ట్. చూసారు కదా ఫస్ట్ ఎన్ని పెట్టాము. ఈ చేపలు ఎత్తుకుని పోయి ఇంటికి వండుకోవాలనుకున్నాము. మా ఇద్దరికి ఎన్ని కావాలనేసి ఎంటకాయలు, పీతలు, చేపలు ఇవే. ఇప్పుడు ఇస్తే ఫుల్గా వచ్చాయి. అంతా కాక వేట చేసేది మాకు తెలియదు ఫ్రెండ్స్ సరిగా. అందుకని దయచేసి ఏమనుకోబాకండి. ఉన్న దాంట్లోనే హైలైట్ చేశాను అనమాట. మా యాడ్ చూసి అందరు నువ్వు వేస్తారు. ఇంకా అంతే కదైతే త్వరగా వేసి ఇంకొక వాటర్ వేస్తారు పద్దు కదా. అట్టాలి వేలు అయితే ఎత్తుకుని అట్టే అట్టాలి చేస్తే సతంత పద్ద ఇంతో వచ్చేక్కడికి లేట్ అయిపోద్ది. ఇంకో 2 వారాలు కానీ అయితే ఇక లేదు. బెత్తరమే అమ్మలు. మీ అమ్మలు భయపెట్టాలనుకుంటావా ఏందా? మా నాయన చేపలే లేవు అనేసాడు ఒక్క దెబ్బన. అది కూతురు ఏడ చేస్తుందని శాసనం నమ్మడం.
ఇంటికి ఫోన్ చేసి చెప్పకూడదు అయితే కూతురు ఆట ఎట్లుందో ఈరోజు వాళ్ళు కూరలు గల్లు చేసుకుని గాయత్రి ఫోన్ చేసి చెప్పదే ఇంటికి ఫోన్ చేసి చెప్తావా చెప్పేస్తే రెడీగా ఇంటికాడ కూడా కూరలు కూడా ఆపుకునేస్తారు మనం ఈరోజు కూతురు ఆట ఎట్లా ఉంటుందో చూడాలన్నమాట మీ నాని సో ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంటికి పోయి కంటిన్యూ చేద్దాం కూర ఇంకా మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మన ఛానల్లో మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం యాదే కుకింగ్ నెక్స్ట్ ఓకేనా తోముడు కుకింగ్ కటింగ్ మొత్తం ఓకే ఫ్రెండ్స్